సినిమాలో చూసుంటాను. ఈ రోడ్డు కలిసి ఎప్పుడూ గోతులు ఆడిపోయి పెద్ద పెద్ద గోతుల కింద తయారైపోతుంది వర్షం పడుతుంది. అందులో ఎంత పెద్ద పెద్ద లోడ్లు లారీలు వెళ్తుంటాయి. మరి అడవేంటి భారత బెంచ్లు వచ్చాక ఇంకా దారుణం అయిపోయింది రోడ్డు. ఆడు కారు కన్నా స్మూత్గా ఉంటుంది ఆడికి. ఇది కారు కానీ ఎప్పుడు గొద్దు తెలుస్తుంది కానీ భారత బెంచ్ లారీలు మాత్రం అసలు పొదుపు అనేది తెలియదు. టన్నులు ఎక్కువైంది కానీ రోడ్లలో మాత్రం నాణ్యత పెరగట్లేదు, క్వాలిటీ పెరగట్లేదు. అదే పాత రోడ్లు, అదే పాత మెటీరియల్. బెంజ్, భారత్ బెంజ్, బెంజ్ కారు ఉంది కదా, ఇది మన సొంత మన ఇండియా బెంజ్ అన్నమాట. ఇది అదేంత ట్రాఫిక్ ఏంట్రా బాబు. సిగ్నల్ లేని ఏరియాలోకి వెళ్ళి ఉంటారు. లేదంటే ఛార్జింగ్ అట్లేదేమో. అది తెలుగు రమ్మని అయ్యి బాబు అప్పుడిస్తా అన్నాడు. గట్టిగా చుకాకనప్పుడు ఏదో దాంట్లో చేసి చెప్తాను మరి. నేను అడిగి కూడా లేదు. మనం కనీసం గ్యాదర్ కూడా లేదు. ఎవరు తమ్ముడు ఎవరా మా దాంట్లో చేసి కూడా మరి మన దగ్గర చేసాడు పనికొచ్చాడు. కుర్రాడు పేరు ఏంటి? మోహన అంటే మార్కెట్ చేస్తున్నాడా? మన ఆవేశంగా వచ్చానే మందివి పనికి వెళ్ళి డబ్బులు తమ్ముడు నాకే 50 రూపాయలు. బురద అయిపోయినాయి మా రోడ్లు మొత్తం ఇది ఏదో చేస్తున్నారు ఇక్కడ. బస్సు ఆరా ఒక్కసేపు సైరన్ వేసింది. ఆడు ఏదైనా రామనా సైరన్ కూడా ఏం కారుకే ఇది ఆగట్లేదు.